అయితే ఇప్పుడు ఇదంతా ఎందుకు మరి రేవంత్ రెడ్డి గారు దేనికోసం చేస్తూ ఉన్నారు, ఏమి ప్రయత్నం చేయడం కోసం ఇది చేస్తూ ఉన్నారు అంటే, ఇగో ఇప్పుడు మళ్ళీ మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను. ఎందుకోసం చేస్తూ ఉన్నారు అంటే, ఇగో ఇప్పుడు ఇట్లా గీ సర్కిల్లో 16,000, ఒక 14,000 పాతది, ఇది ఒక 16,000, మొత్తము 30,000 ఎకరాలల్లో ఫార్మసిటీ అది ఏమంటారు ఫ్యూచర్ సిటీ కడుతురు కదా. మరి ఎందుకు దీని ఇంత ఇంట్రెస్ట్ అంటే, ఇగో మన రేవంత్ రెడ్డి గారి అనుచరగరము, రేవంత్ రెడ్డి గారి కుటుంబ పరివారము ఇట్లా ఈ సిటీ లోపల, సిటీ బయట, ఈ ప్రాంతాలల్లో ఇట్లా ఇట్లా ఏం చేసిరంటే కొన్ని వందల వేల ఎకరాల భూములని సేకరించి పెట్టారు, కొనుక్కొని పెట్టుకురు అడ్డికి పౌచర్ కింద. ఇందులో అసైన్డ్ భూములు ఉన్నాయి, ఇందులో పొరంబోకు భూములు ఉన్నాయి, ఇందులో లాభాని పట్టాలు ఉన్నాయి. ఇట్లా అన్ని రకాల భూములని కొన్ని అగ్రిమెంట్ల మీద, కొన్ని రిజిస్ట్రేషన్ల మీద, ఇట్లా కొన్ని వందల వేల ఎకరాల భూములని ఈ రేవంత్ రెడ్డి గారి పరివారు, ఆయన కుటుంబ సభ్యులు వాళ్ళందరూ కూడా కొని పెట్టుకున్నట్టు ఇప్పటికే రకరకాల ఆరోపణలు ఉన్నాయి. ఈ 4th సిటీ చుట్టుముట్టు భూములు ఉన్నాయి. దాంతోపాటు త్రిబుల్ ఉంది కదా, రీజనల్ రింగ్ రోడ్డు, ఆ రింగ్ రోడ్డు పరిసర ప్రాంతాల్లో కూడా, రింగ్ రోడ్ ఏడంగా పోతుందో దానికి ఒక 2 కిలోమీటర్ల లోపలికి, కిలోమీటర్ లోపలికి అక్కడ కూడా భయంకరంగా భూములు కొనిపెట్టేసారు. మేము కొండరెడ్డిపల్లికి పోతే అక్కడ ఒక పెద్ద మనిషి చెప్పే, ఆ కడతాల దగ్గర ఏమంటుందని, అది కొట్ర గేట్ దగ్గర అటు ఇటుగా 200-300 ఎకరాల భూములు కొనిపెట్టిరంట, 200-300 ఎకరాల భూములు కొనిపెట్టిరంట. గాంధాంకి సిటీ పక్కన అబ్దుల్లాపూర్ మెట్ దగ్గర, అదొకటి అబ్దుల్లాపూర్ మెట్ దగ్గర అజినాపురా అని ఒకటి ఉంటుంది. అక్కడ కూడా మన తిరుపతి రెడ్డి గారు కొన్ని 18 ఎకరాల భూమి ఏమో అమ్మి ఎన్నికల ముందు, అది అయిపోయినాక 100 ఎకరాల భూమి కొనిపెట్టిండంట. ఇవన్నీ వస్తున్న ఆరోపణలు. మరి దీనికి ఇవి ఎట్లొచ్చినాయి ఇంత భూములు? ఓవైపు ఏమో ప్రజలేమో రైతు భరోసా లేక, పింఛన్ లేక, ఇవన్నీ లేక అలమటిస్తూ ఉన్నారు. ఇక్కడనేమో వీళ్ళు 100,000 కోట్ల విలువైనటువంటి భూములను కొనిపెట్టి ఇక దానిలను విలువ పెంచుకోవడం కోసం ఇప్పుడు 100 ఎకరాల భూమి కొన్నాడు. ఇప్పుడు కొన్నప్పుడు ఎకరానికి 10 లక్షలు పెట్టి కొంటాడు. ఈ 4th సిటీ అనే దుకాణం వచ్చిందనుకో ఎకరానికి ₹1,00,00,000 అవుతుంది. అంటే ఎన్ని రెట్లు పెరుగుతుంది? 10 రెట్లు పెరుగుతుంది. అంటే ఇట్లా ఒక ఎకరానికి 10 రెట్లు పెరిగితే ఈ 100 ఎకరాలు కొంటందుకు ఆయనకు ₹1,00,00,000 అయితే, 10 కోట్లు అయితే, అదే ఇప్పుడు మళ్ళీ అది వచ్చిన తర్వాత దాన్ని అమ్ముకుంటే కొన్ని వేల కోట్ల రూపాయలకు పెరిగిపోతుంది. సో కాబట్టి ఇంత పెద్ద భూ స్కామ్ జరుగుతూ ఉన్నది ఈ 4th సిటీ చుట్టుముట్టు, ఈ రీజనల్ రింగ్ రోడ్ చుట్టుముట్టు భయంకరమైనటువంటి భూ స్కామ్ జరుగుతూ ఉన్నది. అది రానున్న రోజుల్లో మీరు చూడబోతా ఉన్నారు. ఎక్కడికక్కడ దోపిడీకి పాల్పడుతూ ఉన్నారు ఈ బ్యాచ్ మొత్తం కలిసి. కొండల లెక్క మారి, అనకొండల లెక్క మారి గటక్కున మింగేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది 4th సిటీ కథ. ఇట్లా ఎప్పుడు పోతే చాలా ఉన్నాయి. ఇంకా నిరంతరమైన ఆస్తులు అమ్మితే అధ్యక్ష పేజ్ నంబర్ 27 అధ్యక్ష, పేజ్ నంబర్ 27లో బడ్జెట్ లో రైతులతో పాటు కౌలు రైతులకు గతంలో కన్నా భిన్నంగా రైతు భరోసా సాయాన్ని ఇవ్వడానికి మార్గదర్శకాలు చేసుకున్నాం. కౌలు రైతులకు రైతు బీమా కూడా ఇస్తాం. ఎంత గొప్పగా చెప్పింది అధ్యక్ష. అది విన్న కౌలు రైతుల గుండెలు ఉప్పొంగినాయి ఆ రోజు. కానీ ఇవాళ అదే కౌలు రైతుల గుండెలు ఔసిపోతున్నాయి అధ్యక్ష. ఎందుకు ఇప్పుడు ఏమంటున్నారంటే రైతులు, కౌలు రైతులు మీరే ఇద్దరు చూసుకోవాలని చెప్పి వ్యవసాయ మంత్రి గారు సెలవిచ్చారు అధ్యక్ష. కౌలు రైతుల బీమా గురించి అయితే మొత్తానికే మర్చిపోయింది అధ్యక్ష. ఈసారి బట్టి గారి బడ్జెట్ లో కౌలు రైతుల ప్రస్తావనే లేకుండా పోయింది అధ్యక్ష. ఇకపోతే అధ్యక్ష పేజ్ నంబర్ 19 లో బట్టి గారు ఫసల్ బీమా పథకంలో చేరాం, అమలు చేస్తాం, రైతులు పైసా ఖర్చు లేకుండా మొత్తం ప్రీమియం ప్రభుత్వమే చెల్లిస్తుంది అంటే మేము కూడా సంతోషపడి ఇక్కడ కూర్చొని బల్లలు కొట్టినాం అధ్యక్ష. సంతోషపడ్డాం అధ్యక్ష. బడ్జెట్ లో 13 పర్మిషన్ ఆ రోజు పెట్టినప్పటి నుంచి 13 వాళ్ళకి ఎంత ఇచ్చారు? ఆ రోజు ముఖ్యమంత్రి గారు చాలా గొప్పగా చెప్పారు. ఒక్క 17,500 ఇట్లా మొత్తం ఎంతసేపు 2-2.5 గంటల సేపు ఆయన నాన్ స్టాప్ బ్యాటింగ్ చేసిండు. ప్రభుత్వాన్ని ఏకి పారేసారు. మామూలుగా కాదు, అన్ని లెక్కలతో సహా గత బడ్జెట్, ఈ బడ్జెట్, ఆ బడ్జెట్లో ఏమేమి చెప్పారు, ఏమేమి చేసిరు, ఈ బడ్జెట్లో ఇప్పుడు ఏమేమి అద్భుతాలు చెప్తారు, ఆకాశంలో వైకుంఠం ఎట్లా చూపిస్తారు, అరచేతిలో ఏ రకంగా చూపిస్తా ఉన్నారు, ఎట్ట బొమ్మ చూపిస్తా ఉన్నారు అని అన్ని కూలంకషంగా చెప్పారు. అన్ని చెప్పి చివరికి ఏం చెప్పారు? కథ చెప్పారు, నక్క కథ. ఆ నక్క కథ
వారు చెప్పారు కదా, దాన్ని నేను కొంచెము సింప్లిఫై చేసి మీకోసం చెప్తా. ఈ ఒక నక్క ఇంతకుముందుకు మనం చెప్పుకున్నాం, అదేంది దేంట్లో పంచతంత్రంలో చిన్నయ్య సూరి కథ ఒకటి చెప్పిండంట. అందులో ఆయన చెప్పిండు ఆ కథ, నక్క కథ. నక్క ఏం చేసింది, ఓ రంగు పూసుకొని వచ్చింది. ఏదో మన చాకలి సోదరులు ఉంటారు కదా, వాళ్ళు బట్టలు ఉతికే ల్యాండ్రీ దగ్గరికి పోయి అటు రంగు పూసుకొని వచ్చి ఒక విచిత్రమైనటువంటి రంగుతోటి అడవిలోకి వచ్చింది. అది దాని పెయికి మొత్తం ఉన్నటువంటి రంగు. ఆ నక్కను చూసి అరే ఇదేదో కొత్త రకం జంతువు వచ్చింది, ఇదంతా సింహము పులి ఈ అన్నిటికంటే తోపు కావచ్చు అని చెప్పేసి దాన్ని చూసి అన్ని జంతువులు భయపడడం మొదలుపెట్టినాయి. ఇక అట్లా భయపడడానికి గమనించినటువంటి ఆ రంగు పూసుకున్న నక్క ఏం చేసింది, అందరినీ రకరకాల రూల్స్ తోటి రకరకాల నిబంధనలతోటి భయపెట్టించి గడగడలాడించింది ప్రతి జంతువుని. ఈవెన్ పులిని, సింహాన్ని, ఏనుగును, ఎలుగుబంటిని అన్నిటిని గడగడ వణికిచ్చింది. రోజుటనే రకరకాలుగా అది పెడతా ఉన్నది. ఇక ఇంకా ఒక రోజు ఏం చేసింది, అందరినీ ఒక దగ్గర సమావేశం చేసి ఇగో ఇవాళ నేను ఒక కొన్ని రూల్స్ పెట్టబోతా ఉన్నా, ఇగో నాకు ఈ రకంగా మీరు పని చేయాలి, లేకపోతే ఒక్కరొకరు అంతు చూస్తా అని చెప్పేసి స్టార్ట్ చేసి ఒక బహిరంగంగా ఒక మీటింగ్ ఏర్పాటు చేసింది. అప్పుడే దేవుడు కరుణించిండు, పైకి వెళ్ళి వరుణుడు వర్షం కురవడం స్టార్ట్ చేస్తే ఆ రంగు పూసుకున్నటువంటి నక్క, దాని నక్కకున్నటువంటి రంగు మెల్లమెల్లగా పోవడం జరిగింది. వర్షం పడుతున్నా కొద్ది దాని నీలి రంగు తొలగిపోతా ఉంది, నక్క అసలు రంగు బయటకు వస్తూ ఉన్నది. అసలు నక్కను చూసేసి జంతువులందరూ ఒక్కసారిగా షాక్ అయిపోయినారు. అరే ఇది నక్కనా, ఈ నక్కక మనం ఇన్ని రోజులు భయపడ్డది, ఈ నక్కక మనం ఇన్ని రోజులు సేవలు సహకారాలు ఊడిగం చేసింది అని చెప్పేసి ఆ నక్కను చూసి అన్ని జంతువులు అదైనా చివరికి ఆ నక్కని ఆ జంతువులు అన్ని కలిసి తరిమి కొట్టినాయి. ఇలా రంగు పూసుకున్నటువంటి నక్క ఎవరో ఇంకా మనం స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు. ఇది అమ్రాబాదు అడవులకి వెళ్ళి వచ్చింది అని చెప్తా ఉంటుంది. సో కాబట్టి ఆ రంగు పూసుకున్నటువంటి నక్క ఇలా రంగు పూసుకున్నటువంటి పులి రూపం అని చెప్పేసి ప్రచారం చేసుకొని తిరుగుతూ ఉంది. ఆ పులి అసలు రంగు, దాని నక్క అసలు స్వరూపము తొందరలోనే బయటపడతా అనుకున్నాం. చాలా తొందరలోనే, సంవత్సర కాలంలోనే ఇప్పటికే సగం బయటపడ్డది. వరుణ దేవుడు ఇంకా కరుణిస్తాడు. రానున్న రోజుల్లో ఇంకా గట్టిగా వర్షం పడుతుంది, ఆ రంగు మొత్తం పోతుంది, నక్క అసలు స్వరూపం మొత్తం కనపడుతుంది. ఇది రానున్న రోజుల్లో జరగబోయేటువంటి అవకాశం కనబడుతుంది. సో కాబట్టి ఇట్లా రేవంత్ రెడ్డి గారు వారి ప్రభుత్వము నీతులు చెప్పుకుంటా ఈ రకంగా చెప్పుకుంటా పోతా ఉంటే ప్రజలేం అమాయకులు కాదు. ఇట్లా ఎన్నడో ఒక రోజు ఈ రకంగా బయటపడేటువంటి పరిస్థితి వస్తుంది. ఇది జరిగినటువంటి వ్యవహారం.